హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జాను ఐడియాస్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకైతే మీషో నుండి అయితే మనం ఒక ఫ్రిడ్జ్ కవర్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి స్టోరేజ్ కోసం అని చెప్పేసి కూరగాయలని స్టోరేజ్ కోసం అని చెప్పి కవర్స్ అయితే తీసుకున్నాను. ఇది ఎలా ఉందని చెప్పేసి ఈ వీడియో అయితే మీరు ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. అయితే ఇది ఓపెన్ అయితే చేస్తున్నాను, చూసేయండి. దీని కాస్ట్ డీటెయిల్స్ ఇది ఎలా ఉందనేసి మీకు ఈ లాస్ట్ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. చూడండి, ఫుల్గా అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. చూసేయండి. మన కవర్స్ అయితే 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 10 కవర్స్ అయితే వచ్చాయి మనకి, స్టోరేజ్ కవర్స్ 10 అయితే బుక్ చేసుకున్నాం. మనకి కాస్ట్ వచ్చేసి మనకి ఇది 120 రూపీస్ అయితే పడిందండి. మనకి అంటే జిప్ కవర్స్ మనకి మంచిగా యూజ్ అవుతుంది, మనకి కూరగాయలు పెట్టుకోవడానికి కూడా అనేసి తీసుకున్నాను. ఇట్లా ఉంది. మనం ఇది ఏంటంటే వాష్ చేసుకొని కూడా మనం రీయూజబుల్ చేసుకోవచ్చు అనమాట ఇవి కవర్స్. సో అందుకని పర్చేస్ చేసుకున్నాం. మనం నార్మల్గా కవర్స్ పెట్టుకుంటే పాడైపోతుంది కదా, ఇదైతే కొంచెం మనకి బాగుంటుందని చెప్పేసి చూడండి. క్వాలిటీ అయితే బాగున్నాయి. ఇంకా 120 రూపీసే కాబట్టి 10 కవర్స్ వచ్చాయి. మనం చాలా టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బయట కూడా ప్లాస్టిక్ కవర్స్ అనేది అవాయిడ్ చేశారు కాబట్టి మనము ఇంట్లో అవి కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత మనకి ఇలా అయితే పెట్టుకొని స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు. మనకి క్వాలిటీ వచ్చేసి బాగుందండి, తీసుకోవచ్చు. 120 రూపీస్ అంటే వర్తే అనమాట ఈ 10 కవర్స్కి కూడా. సో చూసారు కదా, చాలా బాగుంది. మీకు ఇందులో మీకైతే కూరగాయలు అయితే పెట్టి చూపిస్తాను. నేను ఇందులో అయితే కూరగాయలు పెట్టేసి చూపిస్తాను. సో చూడండి, ఇందులో అయితే టమాటోస్ అయితే వేస్తున్నాము. సో మనం ప్రతిసారి ఇంకా ప్లాస్టిక్ వాడడం అంత బాగుండదని చెప్పేసి ఇంకా ప్లాస్టిక్ అవాయిడ్ చేయమనుకున్నారు కదా. చూసేయండి, ఇలా అయితే స్టోర్ చేసుకోవచ్చు. చూసేయండి, చాలా బాగుంది. ఇందులో ఇట్లా జిప్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే నీట్గా కనిపిస్తాయి అన్నమాట ఈ జిప్ కవర్స్ అయితే. సో అందుకని చెప్పేసి అయితే పర్చేస్ చేస్తాను. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.